నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిసిటీ అక్క. మాట్లాడేద్దాం. నమస్తే వనజక్క. నమస్తే జాహ్నవి. అయితే వనజక్క, ఒక్కొక్కసారి మనకి మనుషులకి కామన్గా గుండెలు విపరీతమైన బరువెక్కేసినట్టు అనిపిస్తుంటుంది. కొంతమంది ఇన్నే అంటారు, అబ్బా నాకు దెయ్యం పట్టింది, దెయ్యం వచ్చి మీద నిద్రలోనా? నిద్రలో ఓకే, దెయ్యం వచ్చి మీద కూర్చుంది అన్నట్టు సిచ్యువేషన్స్ అంటే రీసెంట్గా నేను విన్నాను, అందుకే అడుగుతున్నా ఇలాంటి సంఘటన. అలాంటి పరిస్థితి వచ్చింది, ఎంతలా గుండె బరువెక్కింది అని చెప్పి అంటారు. దీన్ని అంటే హెల్త్ పరంగా తీసుకుంటే ఎలా చూడాలంటారు? అటు రియాలిటీ అంటే నిజంగా దెయ్యాలు వచ్చి మీద కూర్చుని అలా బరువెక్కిస్తాయా? ఇవంతా కూడా ఉంటుందా? నాకు రెండు రకాలుగా కూడా చెప్పండి అక్క. రెండు నమ్మవచ్చు. రెండు నమ్మవచ్చు. నెగిటివ్ ఎనర్జీ దెయ్యాలని పక్కన పెట్టేస్తే ఎనీ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నప్పుడు అట్లా అవుతుంది. రాత్రి సమయాల్లో మనం ఇంటికి వచ్చేస్తాం కదా, అలాంటప్పుడు ఎక్కువ జరుగుతుంటాయి. అట్లాంటప్పుడు అట్లా ఉంటాయి ఒక నెగిటివ్ ఎనర్జీ. కానీ దీన్ని సైంటిఫిక్గా ఏంటంటే, నార్మల్గా అది మూఢత్వాలు అవన్నీ పక్కన పెట్టేస్తే దీన్ని స్లీప్ పారాలిసిస్ అంటాం అనమాట. నిద్రలో ఆ బరువెక్కినప్పుడు మనము కదలలేము, మెదలలేము, పక్కన ఉన్న వాళ్ళని పిలవలేము. మనం పిలుస్తున్నాం అనుకుంటాం కానీ వాళ్ళని పిలిచే పరిస్థితుల్లో మనం ఉండం అనమాట. తెలివి ఉంటుంది, ఆ ఫీలింగ్ ఉంటుంది, ఊపిరి ఆగిపోతుంది అనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లా ఉన్నప్పుడు మనము రకరకాల ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉందా అవన్నీ సెకండరీ. ఓకే, కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఇట్లా ఎప్పుడో ఒకసారి అవుతుంది, మనకి రెగ్యులర్గా అవ్వదు అట్లా. ఓకే, మన అంటే మన రోజులు బాగాలేక అదే అమావాస్య రోజు ఏదో అయిందంటే మనం ఇంకా ఖచ్చితంగా అమ్మ ఇది దెయ్యమే అనేసి ప్రూవ్ చేసేసి అయిపోతాం, మైండ్లో ఫిక్స్ అయిపోతూ ఉంటాం. అమావాస్యకో పౌర్ణమికో అట్లా అయిందంటే అమ్మ ఈరోజు అమావాస్య కాబట్టి నాకు దెయ్యం వచ్చింది, నా మీద బరువు ఎక్కిపోయింది నాకు, ఇట్లా ఉంటాం. అయితే బేసిక్గా దీన్ని ఏంటంటారంటే సైన్స్ పరంగా చూసుకున్న మెడికల్ టర్మినాలజీలో స్లీప్ పారాలిసిస్ అంటాం అనమాట. నిద్రలో మనకి ఇట్లా అయ్యేదాన్ని, ఊపిరి ఆడకుండా చేసేసి మనిషిని మూవ్మెంట్ లేకుండా చేసేదాన్ని. ఇది ఎప్పుడు అవుతుంది అంటే మనము మెలకుగా ఉన్నప్పటికీ నిద్ర పట్టడానికి మధ్యలో ఉన్న ఫేజ్ ఏదైతే ఉందో ఆ టైంలో మన మైండ్ కాన్షియస్గా ఉన్నప్పుడు ఇట్లాంటిది మనకు తెలుస్తుంది అనమాట. నార్మల్గా మనం నిద్రపోయినప్పుడు నిద్రలో కూడా ప్యాటర్న్స్ ఉంటాయి కదా, లెస్ స్లీప్, డీప్ స్లీప్, రెమ్ స్లీప్ అంటాము. బాగా డీప్ స్లీప్లో ఉన్నప్పుడు మనకి ఈ మధ్య స్లీప్ వాచ్లు పెట్టుకుంటున్నారు, ఎంతసేపు మీరు డీప్ స్లీప్లో ఉన్నారని అది చెప్పేస్తూ ఉంటుంది. ఆ డీప్ స్లీప్లోకి వెళ్ళే టైంకును ఆదమర్చి ఉండే టైంకి డీప్ స్లీప్ అట్లా ఈ కేటగిరీ ఉంటుంది. ఆ మధ్యలో అయ్యే ఫేజ్, ట్రాన్సిషన్ ఫేజ్ ఏదైతే ఉంటుందో అప్పుడు మనకి ఈ ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. అయితే ఈ ఫీలింగ్ రావడానికి మెయిన్ రీజన్స్ బాగా నిద్ర లేకుండా ఉండి ఒకటేసారి ఒకరోజు ఒక 1 వీక్ మీరు ఏదో ఎక్స్టెన్సివ్గా ట్రావెల్స్ చేసిన, ఏదో ఒక టెన్షన్ స్ట్రెస్ ఉండి మీరు సరిగ్గా నిద్ర పట్టకపోయినా, డిస్టర్బ్ స్లీప్ ఉన్నప్పుడు ఒకరోజు బాగా నిద్ర పట్టేసినప్పుడు మీకు అట్లా అనిపించడము, డెఫినెట్గా ల్యాక్ ఆఫ్ స్లీప్. బేసిక్గా ఏదంటే స్లీప్ చాలా చాలా తక్కువ ఉండడం వల్ల హై డోసేజ్ ఆఫ్ మెడిసిన్స్ యూజ్ చేసినప్పుడు బాగా జ్వరాలు వచ్చి అట్లా వచ్చి బాగా వీక్ అయిపోతాం కదా. ఆ వీక్ అయిపోయిన సిచ్యువేషన్లో మనం విపరీతమైన యాంటీబయాటిక్స్ అవన్నీ వాడేసినప్పుడు ఇట్లాంటివి మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి దానివల్ల అంటే కొన్నిసార్లు కొంచెం రెగ్యులర్గా మీకు అట్లా అవుతుంది అంటే ఒకసారి వెళ్ళి డాక్టర్ చెకప్ చేయించుకోవడం చాలా అవసరం. అంటే మీ బాడీలో మీ ఆక్సిజన్ ప్యాటర్న్స్ కానివ్వండి, మీ హెల్త్ ఇష్యూస్, మిగతా పారామీటర్స్ అన్నీ ఎట్లా ఉన్నాయి అవన్నీ ఒకసారి చూపించుకోవడం. ఎప్పుడో ఒకసారి అవుతుంది అంటే ముందు అలా అవ్వడానికంటే ముందు మీరు ఎట్లా మీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, నిద్ర సరిగా పోయారా లేదా, లేకపోతే ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఎక్కువ మెడికేషన్ ఏదైనా ఎక్కువగా వాడారా, టూ మచ్ ఆఫ్ ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువ అయిందా, ఇవన్నీ చూసుకోవడం చాలా అవసరం అన్నమాట. సో ప్రతిదాన్ని మనము దెయ్యానికి ఇంకా దేనికి కనెక్ట్ చేయొద్దు. రిపీటెడ్గా అవుతుంటే అక్కడ ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉందని క్వశ్చన్ కాదు. మీరు ఐదర్ హెవీగా ఆల్కహాల్ తాగుతున్నారు, హెవీగా స్మోక్ చేస్తున్నారు, మీ బ్రెయిన్ చాలా అలజడిగా ఉందని, మీ ఒళ్ళు చాలా అలసిపోయి ఉందని, మీరు ఈ నిద్రపోయే ట్రాన్సిషన్ ఏదైతే నేను చెప్పానో నిద్రకి ఆదమర్చి నిద్రపోవడానికి గాఢ నిద్రలోకి వెళ్ళే ముందు అయ్యే సిమ్టమ్ అన్నమాట ఇది. కాబట్టి చాలాసార్లు మనకు తెలియదు, నిద్రలో ఉంటాం కాబట్టి చాలా అలా పడుకుని పోతాం. ఆ టైంలో మనకు మెలకు వచ్చినప్పుడు ఆ ఫీలింగ్. ఇలా జరుగుతున్నప్పుడు హార్ట్ అటాక్లు వచ్చే అవకాశం కూడా ఉంటుందంటారా? ఇప్పటిదాకా అయితే అట్లాంటి స్టడీ ఏమీ లేదమ్మా. అంటే మనకి అట్లా ఎవరు
అంటే ఆ స్లీప్ ప్రెషర్ ఉన్నప్పుడు హార్ట్ స్ట్రోక్స్ వస్తాయా అన్నది, హార్ట్ స్ట్రోక్ అంటే ఎక్కువ ప్రెషర్, ఎక్కువ టెన్షన్ తీసుకోవడం, ఇవన్నీ కూడా వీటికి రీజన్స్. అవన్నీ టూ మచ్ ఆఫ్ బ్రెయిన్, ఎక్కువ నిద్రపోయినా మీ బ్రెయిన్ వర్క్ చేస్తున్నప్పుడు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ నిద్రలో కాంప్రమైజ్ కాకుండా నేను నిద్ర జస్ట్ నిద్ర ఈజ్ నథింగ్, నేను కొంతసేపు పడుకున్నా నేను యాక్టివ్గానే ఉంటాను అట్లా అన్నీ అనకుండా మీ ఒంటికి ఎంత నిద్ర కావాలో అంత నిద్ర పోవాల్సిందే. ఏదో నిద్రలో కాంప్రమైజ్ కాకండి. బాడీ ఏం చెప్తుందో అది విని నిద్రపోతేనే, లేకపోతే నిద్ర వల్ల బోల్డ్ అని ఐ మీన్ నిద్ర లేకపోవడం వల్ల వచ్చే ఫస్ట్ డిజీజ్ హార్ట్ స్ట్రోక్స్ నువ్వు అన్నట్టుగా, రెండోది క్యాన్సర్, మిగతా డయాబెటీస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి లింక్డ్ అయి ఉన్నాయి అనమాట. ఓకే, సో ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ కి బయటపడే అవకాశం ఉంది? అంటే నిద్రకి బేసిక్గా ఫుడ్ ఒకటి కడుపు నిండా ఉండాలి. ఓకే, ఆకలి వేసినప్పుడు కూడా మనకు నిద్ర పట్టచ్చు. చూడు, మీ ఒంటికి ఎంత అయితే ఆహారం, ఎంతైతే పోషకాలు కావాలో అంత తినండి. స్పైసీ ఫుడ్ అవన్నీ తగ్గించండి. నిద్ర కానీ అందరికీ కావాల్సింది ఎక్కువ స్పైసీ ఫుడ్, ఎక్కువ కానీ అది తగ్గించండి. ఒక అట్లీస్ట్ నిద్ర పోవడానికి 3 hours ముందు తినడానికి ట్రై చేయండి. ఇట్లా తింటాం మేము ఇంటికే లేట్ వస్తాం ఇవన్నీ కాదు, ఏదో ఒక ఆప్షన్ చూసుకోవాలి. మీతో పాటు డబ్బా, నైట్కి కూడా డబ్బా తీసుకెళ్ళిపోవడమో చేసుకోవడం అన్నది మీరు చూసుకోవాలని చాలా అవసరం. 3 గంటల ముందు మీరు తినడం అయితే కనుక నిద్ర బాగా పడుతుంది అనమాట. ఎందుకు 3 hours ముందు తినమంటారంటే డైజెషన్ అయిపోయి మనకి నిద్ర బాగా పట్టేలాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఫుడ్ విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండడం, ఫిజికల్గా కొంచెం యాక్టివ్గా ఉండడం, ఇవన్నీ చేస్తే సరిపోతుంది. అంటే యోగ సాధన, మెడిటేషన్ వీటి వల్ల కూడా బెనిఫిట్స్ ఉంటాయంట? అఫ్కోర్స్ అమ్మా, నైట్లో చేసే భ్రామరి, ప్రాణాయామం ఇవన్నీ చేసినప్పుడు మనకి మంచి నిద్ర పట్టే అవకాశాలు చాలా ఉంటాయి. అయితే చిన్నపిల్లల్లో కూడా ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి? చిన్నపిల్లల్లో కూడా, ఎందుకంటే మా చిన్నవాడు ఉన్నాడు కదా, వాడు జస్ట్ ఎంత 13 years వాడికి కూడా మన రీసెంట్గా ఒక రోజు అన్నాడు నాకు ఏదో హెవీనెస్ అనిపిస్తుంది అనేసి. అయ్యో, అదే ఆ ప్యాటర్న్ చూస్తే ఏంటంటే వాడికి అంతకుముందు వాడికి హెల్త్ ఇష్యూ కొంచెం అదే జ్వరం అదంతా వచ్చి ఒక 1 week చాలా మెడికేషన్లో ఉండి, ఆ 1 weekలో ఏంటంటే వైరల్ టైప్లో వచ్చేసి ఆ 1 weekలో కొంచెం మెడికేషన్ అదంతా ఎక్కువైపోయి నైట్ టైంలో మధ్యలో లేవడము, సరిగ్గా నిద్ర పట్టక, స్టఫీ నోస్ ఉంటుంది కదా, ముక్కు బ్లాక్ అయిపోయినప్పుడు అదంతా రిలీజ్ అయిపోయాక అవన్నీ తగ్గిపోయిన తర్వాత బాడీ ఒకలాంటి దీంట్లోకి వెళ్ళిపోతుంది కదా, అప్పుడు వాడటానికి అట్లా అయిందనమాట. ఓకే, బాడీ అంతా లైట్ అయిపోయి ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు కదా, ఇంట్లో స్కూళ్ళల్లో మాట్లాడుకుంటారు అనమాట. ఇవన్నీ మాట్లాడుకొని అండ్ దాంతోపాటు వాళ్ళు చూసే టీవీలో చిన్న సీరియల్స్ ఏవో చూస్తుంటారు కదా, షోస్ అవన్నీ, వాటిలో చూసి వాడు కూడా మమ్మీ నాకు ఇలాగ ఒళ్ళంతా హెవీ అయిపోయి పర్వాలేదు అదే వాళ్ళకి తెలియదు అనుకుంటాం కానీ వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ మనకు తెలియదు. వాళ్ళ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంటుంది. సో అట్లా చెప్తే నేను తనకు అదే చెప్పాను, నో ప్రాబ్లం, అదంతా మీకు సిక్ అయ్యావు కదా, దాని తర్వాత ఇట్లా అనిపించడం సహజమే, కానీ రెగ్యులర్గా మీ ఎవరికైనా అట్లా అనిపిస్తూ ఉంటే గనక 2 రకాలుగా చెక్ చేసుకోండి. నేనేం తీసిపాడైంది. అవునవును, లేదంటే ఉప్పు తీసుకోవడం, నిమ్మకాయలు తీసేసుకోవడం ఏవో ఉంటాయి కదా, ఏదో ఉంటుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, క్లీన్ చేయండి అంటాం. కొంచెం ఇంట్లో కాస్త మీ ఆరాని ఎన్హాన్స్ చేసుకోవడము, రెగ్యులర్గా ఈ చాంటింగ్స్ చేయడం అవన్నీ చేసుకోండి. బట్ మెయిన్ ఇంపార్టెంట్గా హెల్త్ ఎట్లా ఉందో చూసుకోండి, అంతే. ఓకే, ఎస్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారక్క, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఎస్, చూసారు కదండి, మరి ఇది గుండెలు బరువెక్కినట్టు ఉండడానికి కారణం మరి ఏమైనా దయ్యాలు పట్టినాయా, లేదంటే హెల్త్ పరంగా ఏమైనా చెక్ చేసుకోవాలా, మరి రెండూనా ఒకసారి డీటెయిల్గా ఈ వీడియో ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు కదా వనజక్క. మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.